హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళా సోదరీమణులందరికీ శుభవార్త. ఈ యొక్క అంగన్వాడీ నోటిఫికేషన్ని స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే, అంటే సెప్టెంబర్ 30 తారీఖు లోపల ఈ యొక్క ఎన్నికల్ని నిర్వహించాలి అని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలని జారీ చేయడం జరిగింది. సో ఎలక్షన్ కోడ్ అనేది రాకముందే ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగ ఖాళీలని భర్తీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి సీతక్క గారైతే ఆలోచన చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 2 రోజుల క్రితం ఈ యొక్క రివ్యూ మీటింగ్ని అయితే కండక్ట్ చేయడం జరిగింది మంత్రి సీతక్క గారు. ఆ మీటింగ్లో భాగంగా ఈ యొక్క పోస్టులని త్వరగా ఫిల్ చేయాలి అని చెప్పేసి అధికారులని ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్లో భాగంగా టీచర్ పోస్టులు అయితే 6,399 ఉన్నాయి. హెల్పర్ పోస్టులు అయితే 7,837 పోస్టులు అయితే మనకి ఉండడం జరిగింది. ఈ పోస్టుల వివరాలని 33 జిల్లాలకి సంబంధించిన పూర్తి ఖాళీల వివరాలని కూడా మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని విడుదల చేశారు. ఆ వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ అంగన్వాడీ ఇన్ఫర్మేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ జిల్లాల వారీగా వేకెన్సీ లిస్ట్ని ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను జిల్లాల వారీగా వేకెన్సీ లిస్ట్. ఈ లిస్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. అందులో నేను మీకు ఈ లిస్ట్ని అయితే పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా మీ మండలాల వారీగా లిస్ట్ని కనుక తెలుసుకోవాలి అనుకుంటే నేను వాటికి సంబంధించి కూడా వీడియోస్ అయితే చేయాలి అనుకుంటున్నాను. బట్ అది మీరు కావాలి అనుకుంటేనే నేనైతే చేస్తాను. అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఆ వీడియోస్ కావాలి అనుకుంటే మీ యొక్క మండలం పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సంబంధించిన వీడియోస్ని కూడా నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా విషయానికి వచ్చినట్టయితే 96 అంగన్వాడీ టీచర్లు ఖాళీగా ఉన్నాయి. సహాయకులు 406 ఖాళీగా ఉన్నాయి. కొత్తగూడెంలో 158, 826 ఖాళీగా ఉన్నాయి. హన్మకొండలో 37, 140, హైదరాబాద్లో 130, 273, జగిత్యాలలో 46, 172, జనగామలో 16, 75, భూపాలపల్లిలో 31, 77, గద్వాలలో 53, 177, కామారెడ్డిలో 47, 269, కరీంనగర్లో 50, 119, ఖమ్మంలో 93, 394, ఆసిఫాబాద్లో 91, 261, మహబూబాబాద్లో 84, 318, మహబూబ్ నగర్లో 40, 199, మంచిర్యాలలో 57, 257, మెదక్లో 25, 266, మేడ్చల్లో 51, 157, ములుగులో 73, 233, నాగర్ కర్నూల్లో 103, 387, నల్గొండలో 88, 374, నారాయణపేటలో 29, 106, నిర్మల్లో 55, 276, నిజామాబాద్లో 50, 290, పెద్దపల్లిలో 37, 117, రాజన్న సిరిసిల్లలో 21, 53, రంగారెడ్డిలో 46, 365, సంగారెడ్డిలో 35, 274, సిద్దిపేటలో 57, 145, సూర్యాపేటలో 61, 191, వికారాబాద్లో 49, 238, వనపర్తిలో 34, 112, వరంగల్లో 35, 172, భువనగిరిలో 40, 118. ఈ విధంగా ప్రతి జిల్లాలో ఈ యొక్క అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వీలైనంత తొందరగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ జిల్లాల వారీగానే వస్తుంది కాబట్టి జిల్లాల వారీగా విడుదల కాగానే నేను మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇలాంటి నోటిఫికేషన్ వివరాలు చెప్పేటటువంటి ఛానల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో కాబట్టి మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. నోటిఫికేషన్ విడుదల అవ్వగానే జిల్లాల వారీగా ఏ జిల్లా నోటిఫికేషన్ విడుదలైంది, అక్కడ ఉండాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి, కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలతో నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.